మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లోని 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి. సంఖ్యాకాండం 11:24-25 వచనాలు. అలాగే 29వ వచనం చదువుతున్నాను. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. ప్రైజ్ జీసస్. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మోషే ఒక్కడైపోయాడు నాయకుడు. అందులో ముఖ్యులైన వారిని 70 మందిని ఏర్పరచుకుంటే దేవుడు మోషేకి ఇచ్చిన ఆత్మలో పాళ్ళు వారందరూ 70 మందిని పంపగా వాళ్ళందరూ కూడా ప్రవశించారంట. దేవుని ఆత్మ వారి మీద నిలిచిందంట. వాళ్ళు ప్రవశిస్తూ ఉంటే వచ్చి కొంతమంది చెప్పారు, అయ్యా వాళ్ళు ఆటంకపరచని చెప్తే మోషే అంటాడు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలుగినట్లుగా యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, ఈ చివరి తైలాభిషేక పండుగ ద్వారా దేవుడు తన ఆత్మను పాళ్ళు నీ మీదకు అనుగ్రహించునుగాక. దైవ కుమారుల ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇయర్ నెరవేర్పు జరుగునుగాక. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న పరలోకనేస్తం అభిమాని, గతంలో అభిషేకం ఇక్కడ టచ్ ఉన్న వ్యక్తివి లేదా ఒకప్పుడు ప్రేరుకు వచ్చిన వ్యక్తి, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఒకవేళ ఎక్కడన్నా నువ్వు జాబ్ నిమిత్తం ఏదైనా బిజినెస్ నిమిత్తం ఇలా వచ్చేసాయి, ఈ ఆదివారం మిస్ కావద్దు. 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయండి. దేవుడు తన ఆత్మలో పాళ్ళు నీ మీద కూడా అనుగ్రహించునుగాక. నిన్ను దైవ కుమారుడుగా సృష్టి యొక్క సమస్యలను సాల్వ్ చేయడానికి, సువార్త ప్రకటించడానికి, అనేకుని ప్రభుత్వ తెప్పుడు బలపరచడానికి దేవుడిని ఏర్పరచుకునుగాక. ఆమేన్. ఆ రోజున 70 మంది మీద దేవునికి ఆత్మ నిలిచింది. నీ మీద నిలవాలని దేవుడు కోరుకున్నాడు. అంతేకాదు, ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ కాలంలో ఎరికో గోడల చుట్టూ 6 రోజులు 6 రౌండ్లు తిరిగారు. 7వ రోజు 7 రౌండ్లు తిరిగి బోర్ల ఊదారు, జనులకు ఆకలి వేశారు. ఎరికో గోడలు కూలిపోయిన ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో పట్టణాన్ని పట్టుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ రోజున ఫ్రెండ్స్, నీ మీద అపవాది మోపినటువంటి ఎరుకో లాంటి ప్రాకారాల కాడులు, ఆ కోటలు ఆ దుర్గాలు కూలిపోవునుగాక, చీకటి తొలగిపోవునుగాక. యేసు నామములో పాపంలో పడిపోయిన వాళ్ళు తిరిగి లేవనెత్తబడునుగాక, బలహీనులు బలవంతులగునుగాక, మారిన వాళ్ళు మారునుగాక, విడిపోయిన కుటుంబాలు కట్టబడినగా, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలాలు పొందునుగాక, అస్వస్థగా దీర్ఘకాల వ్యాధితో ఉన్న వాళ్ళు స్వస్థత కలుగునుగాక, అవిశ్వాసం పడిన వాళ్ళు విశ్వాసంలో లేవనెత్తబడినగాక, ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక. ఫ్రెండ్స్, ఒక సత్యాన్ని మర్చిపోవద్దు. ఒక ఘనమైన సీడ్ విత్తుదాం. ఈ చివరి ఆలివ్ ఆయిల్ పండుగ రోజున ఘనమైన పంటను దేవుడు నీకు ఇచ్చునుగాక. అంచులు మట్టుకు దిగజారు మట్టుకు కొలుమన్నాడు దేవుడు. ఏ కొలత కొలుస్తూ ఆ కొలతో నీకు ఇస్తాన్నాడు దేవుడు. అద్భుతమైన పంట దేవుడు నీకు ఇచ్చిన ఒక టీవీ కార్యక్రమమా, లేదా అందులో ఒక ఆఫా, లేదు దేవుడు ప్రేరేపించాడు 7 వారాలకి ఒక్కొక్క రోజుకి ఒక 1000 చొప్పున, అలానా లేదా ఒక 700 నీ దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి విశ్వాసంతో అద్భుతమైన పంటను దేవుడిచ్చును గాక. ఇవన్నీ పరిచర్య కోసమే. వ్యక్తిగతంగా ఎప్పుడు దైవజనుడు నా కోసం ఇవ్వండి ఎప్పుడు అన్నాడు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఆశ్చర్యకరుడ. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ చివరి తైలాభిషేక పండుగ రోజున గొప్ప విజయాన్ని చూడాలి, దీవెని చూడాలి. ఆయన ఇతర రాష్ట్రాల నుంచి రావాలి, ఇతర జిల్లాల నుంచి రావాలి. పరలోక సంఘం ఎవ్వరు మిస్ కావద్దు నాయన. 4 వర్షిప్పుల్లో గొప్ప దీవెని చూడాలి. అయ్యా, ఆనాడు మోషే కాలంలో ఎలాగున 70 మంది మీద కూడా మోషే మీద ఆత్మ పాళ్ళు వారికి కూడా అనుగ్రహించి ప్రవచించారయ్యా. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లుగా యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచుతున్నాడు మోషే. అది ఈ రోజున జరగాల. దైవ కుమారులకు సిద్ధపడాలి. కృపనివ్వండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి. అయ్యా, గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమ సుఖప్రసవాలు ఇవ్వండి. ఎవరి అస్వస్థ స్వస్థపరచండి యేసు నామములో. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అసెంబ్లీలు దీవించి దీర్ఘాయుష్ కృప క్షేమ జయమునివ్వండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకవేళ ఈ సీడ్ ప్లాన్ చేసేవాళ్ళు ఒకవేళ వచ్చి నన్ను కలవాలి, నాతో కూడా ప్రేయర్ చేయించుకోవాలి అంటే రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పరలోకనేస్తం ఆఫీస్, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పై 2nd ఫ్లోర్లో అనేకులు వస్తున్నారు. చివరి వారం కాబట్టి మీరు కూడా నోట్ ఆ కిట్ ఇక్కడ తీసుకోవచ్చు. మీకోసం ఆలివ్ ఆయిల్ 7 వీక్స్ ప్రేయర్ చేసిన ఆలివ్ ఆయిల్ కూడా ఉంది. అది కూడా మీరు స్వతంత్రించుకోవచ్చు, కృప పొందవచ్చు. అలాగే 2 పర్పస్లు పే చేసేవాళ్ళు ఉంటే అటా కూడా చేయొచ్చు. అదే వెసులుబాటు సండే 4 వర్షిప్పులు ఉంటాయి. 4 వర్షిప్పులు ఉంటాయి సండే. ప్రతి ఒక్క వర్షిప్పులో అనింటింగ్ ప్రేయర్స్ ఉంటే మా స్వహస్తాలతో అనింటింగ్ ప్రేయర్ చేస్తుంది. డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యు ఆల్.